తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఆలయ అధికారులు తెలియజేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. విశ్వ నట చక్రవర్తి స్వర్గీయ ఎస్వీ రంగారావుకు భారతరత్న ఇవ్వాలని పలు సంఘాలు డిమాండ్ చేశాయి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎస్వీఆర్ సర్కిల్లో 108వ ఎస్వీ రంగారావు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్వీఆర్ సేవా సంఘం అధ్యక్షులు భోగిరెడ్డి రాము మాట్లాడుతూ తెలుగు సినీ ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పిన తొలి తెలుగు నటుడు ఎస్వీ రంగారావు అని కొనియాడారు. కాపునాడు అధ్యక్షుడు మాకా శ్రీనివాసరావు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కాపు యువత అధ్యక్షుడు మారిశెట్టి అజయ్, కూచిపూడి అనిల్ కుమార్, మద్దాల స్టీల్స్ అధినేత త్రిమూర్తులు, శ్రీకృష్ణదేవరాయ సేవా సంఘం మాజీ అధ్యక్షులు జంగారాం రాయ్, బంగవేటి మోహనరంగ అభిమాన సంఘం అధ్యక్షులు పడాల శ్రీను, రాగిరెడ్డి ప్రసాద్, బండి రామస్వామి తదితరులు ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. 108వ జన్మదినం సందర్భంగా ఆ మహానటుడికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. అలాగే వారు మహానటుడు, ప్రపంచ నటుడు. 1964వ సంవత్సరంలోనే నత్తనశాల సినిమాలో నటించిన కీచుకుని పాత్రకు 1964లో ఆపరేషన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ నటుడిగా ఎన్నికైన మొదటి భారతీయ నటుడు. ఆ మహానటుడికి అత్యున్నతమైన పురస్కారం భారతరత్న ఇచ్చి ప్రభుత్వాలు గౌరవించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ఎస్వీ రంగారావు సేవా సంఘం తరపుని, అలాగే తాడేపల్లిగూడెం పట్టణ ప్రజల తరపుని, తెలుగు రాష్ట్రాల ప్రజల తరపున, అందరి తరపున కూడా మేము ప్రభుత్వాలకు విన్నవించుకుంటున్నాం. అలాగే ఈ సందర్భంగా పేద కళాకారులకి ఏదో హితోదకంగా సహాయం చేద్దామనే ఉద్దేశంతో ముందుకొచ్చి మా సంఘం ద్వారా మారిశెట్టి అజయ్ బాబు గారికి, అలాగే మద్దాల త్రిమూర్తులు గారికి మా సంఘం తరపుని, ప్రజల తరపుని కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పరిశ్రమకు చెందిన మహోన్నతమైన నటుడు కీర్తిశేషులు శ్రీ ఎస్వీ రంగారావు వారి 108వ జయంతి సందర్భంగా ఈ రోజున ఎస్వీఆర్ సేవా సమితి ఆధ్వర్యంలో ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం, అలాగే ఇక్కడ పేద కళాకారులు కొంతమందికి
ఆయన జయంతి సందర్భంగా నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. శ్రీ ఎస్వి రంగారావు గారు లాంటి మహోన్నత నటుడికి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తగిన గుర్తింపు ఇప్పటివరకు కూడా రాలేదు. ఆయనకి భారతరత్న ఇవ్వాలని చెప్పి ఎప్పటి నుంచో అనేక పలుమార్లు అనేక సంఘాలు ఎస్వీఆర్ అభిమానులు కూడా విజ్ఞప్తి చేసినప్పటికీ ఉండే ప్రభుత్వాలు ఇప్పటివరకు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ కూటమి ప్రభుత్వమైనా దాన్ని ముందుకు తీసుకెళ్ళి అలాంటి పరిపూర్ణమైన నటుడికి తగిన గౌరవం దక్కే విధంగా కూడా అందరూ కూడా ప్రయత్నించాలని చెప్పి ఎస్వీఆర్ అభిమానులు. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో తప్పుడు ఆరోపణలు చేసిన బొజ్జ ఐశ్వర్యపై జనసేన నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జనసేన రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పోలీస్ స్టేషన్లో బొజ్జ ఐశ్వర్యపై ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సభ్యత్వాల పేరు చెప్పి పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజల నుంచి 80 కోట్లు కాజేశారని బొజ్జ ఐశ్వర్య చేసిన ఆరోపణలు హాస్యాస్పదమని అన్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టాలని ఆయన కోరారు. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం అంతా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలందరికీ కూడా ఆయన జీతాన్ని కూడా త్యాగం చేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది బ్యాచ్ని తయారు చేసి ఈ రాష్ట్రంలో వదిలేశారు. అందులో ఒక కోవకు చెందిన ఒక మహిళ బొజ్జ ఐశ్వర్య అనే మహిళ సభ్య సమాజం సిగ్గుపడే వ్యాఖ్యలతో నిజంగా ఆవిడ వీడియోలు కూడా చూడలేనంత అసహ్యంగా అట్లా మాట్లాడుతూ మా ఆరాధ్య దైవం అయిన పవన్ కళ్యాణ్ గారిని దూషించడం అనేది చాలా తప్పు అని చెప్పి తెలియజేస్తున్నాం. అందుకే ఆమె గతంలో మాట్లాడిన వీడియోలు కూడా చూసాం. గతంలో కూడా ఆవిడ చేసిన వ్యాఖ్యలు మీరు గమనిస్తే ఒక్కసారి మీరు వినాలి. ఆవిడ పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క సభ్యత్వాలు జనసేన పార్టీ సభ్యత్వాల పేరు చెప్పి రాష్ట్రంలో అందరి దగ్గర 400 రూపాయలు కాజేశారని చెప్పి హేళన చేసింది. ఆవిడ నిజంగా జనాల్ని తప్పుదో పట్టిస్తూ ఆయన దొంగగా చిత్రీకరిస్తూ సుమారు 20 లక్షల పైన ఈ రాష్ట్రంలో జనసేన పార్టీ సభ్యత్వాలు ఉంటే ఆయన అన్నింటిలో 400 రూపాయలు 80 కోట్ల రూపాయలు కాజేసినట్టుగా వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం. దీనిపైన తక్షణమే స్పందించి ఆవిడ పదజాలం మీద తక్షణమే స్పందించాలని చెప్పి మరి పాకిరాపేట పోలీస్ స్టేషన్లో మరి సిఐ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తక్షణమే దానిపైన ఎఫ్ఐఆర్ వేస్తామని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకుంటారు. 2 సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గారు మౌనంగా చూస్తూ ఉన్నారు. పిచ్చి కూతలు కూస్తున్న వాళ్ళందరి గురించి ఎందుకులే మనకెందుకులే తెలుస్తుంటే పెట్టరేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి యొక్క బ్యాచ్ ఒక పక్క జడ శ్రవణ్, ఓ పక్క బొజ్జ ఐశ్వర్య, ఓ పక్క ప్రశ్నారావణ్, ఇలా అనేక మంది చాలా విధాలుగా రోడ్ల మీదకి వచ్చి కేవలం పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ గా చేసుకుంటూ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేయాలి అన్నంత స్థాయిలో మాట్లాడుతూ ఈ కూటమిని విడగొట్టే విధంగా మాట్లాడుతూ హేళన చేస్తూ ఆయన్ని గౌరవానికి భంగం కలిగిస్తున్నారు. వాళ్ళ పదజాలం చూస్తే నాలుకలు కోస్తాం, నోట్లో ఏం పెట్టుకున్నావు, ఇట్లాంటి వ్యాఖ్యలు హర్షించదగ్గ వ్యాఖ్యలు కాదు, చాలా అవమానకరమైన వ్యాఖ్యలు. వీటిపైన పోలీస్ శాఖ స్పందించాలని చెప్పి తెలియజేయడం జరిగింది. నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా సాక్షాత్తు సోషల్ మీడియా సాక్షిగా మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి ఆ చట్టాల గురించి వివరించడం జరిగింది. ప్రతి చట్టం రీత్యా ఆ యొక్క సెక్షన్లతో ఈ కేసు నమోదవుతుందని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా మీరు చట్టం ముందు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అమ్మా ఐశ్వర్య, వెనకాల జగనన్న వస్తాడనుకుని నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడు. మాకు నీ మంచి కోరు చెప్తున్నాం, నీ భవిష్యత్తు కోరు చెప్తున్నాం. పెద్దలు మన నగేష్ గారు చెప్పినట్టుగా మీ తండ్రి గారి పేరు చెడగొట్టే ప్రక్రియకి మానుకొని నువ్వు పద్ధతిగా ఉండాలి. నీ సభ్య సమాజం సిగ్గుపడే మాటలు మాట్లాడకమ్మా, నీకు మంచి కోరు చెప్తున్నాం, ఇక్కడి నుంచి అయినా మారాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కుప్పంలో 9,322 కోట్ల విలువైన 27 పరిశ్రమలకు వర్చువల్ గా శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా కుప్పాన్ని తీర్చిదిద్దుతామని హామీ. క్రెడిట్ చోరీలో చంద్రబాబు దేశంలోనే నెంబర్ 1 అన్న మాజీ మంత్రి అమర్నాథ్ కడప స్టీల్ ప్లాంట్ కోసమే తమ ప్రభుత్వ హయాంలోనే అన్ని జీవోలు ఇచ్చామని వెల్లడి.
ప్రతిపాడు పీజీఆర్ఎస్ లో పాల్గొన్న కాకినాడ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, ఎమ్మెల్యే సత్యప్రభ అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశం. గోవిందనామ స్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల, వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.